ఇంకోటి సార్, ఇక్కడ మీరు ఇందాక ఈ గుంటూరు రెండు జిల్లాలకు సంబంధించి, కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించిన పెద్ద కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు నారా లోకేష్ ను డ్యామేజ్ చేయడానికో లేకపోతే నారా లోకేష్ మీద కోపంతోనో టీడీపీ పార్టీని, కూటమిని దెబ్బ కొట్టడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తుంది అన్నారు. అంటే ఇక్కడ నారా లోకేష్ అనే వ్యక్తి వీళ్ళకి ఎందుకు సరిపోవడం అంటే, నారా లోకేష్ లోని ముక్కుసూటితనం, క్లియర్ కట్ గా మాట్లాడడం, ఏదైనా ఉంటే మొహం మీద చెప్పడమే అతనికి శాపపై గుర్తుందా సార్ ఇప్పుడు నారా లోకేష్ కి? ఆయన మంచి లక్షణాలు కొంతమందికి చెడ్డ లక్షణాలుగా కనపడవచ్చు. రాముల్లో ఉన్న మంచితనం కూడా వాళ్ళ పినతల్లి దగ్గర పనిచేసేటువంటి ఒక సర్వెంట్కు నచ్చలేదు. చూసారా? ఇప్పుడు మనకు సమాధానం మన పురాణాల్లో దొరుకుతాయి, అన్నిటికీ, అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి భారత ఇతిహాసాల్లో. కాబట్టి ఈరోజు నారా లోకేష్ గారి ముక్కుసూటితనం కానివ్వండి, నారా లోకేష్ గారి మంచితనం కానివ్వండి, నారా లోకేష్ దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన చిన్న పెద్ద అనే తేడాతో ఎవరిని మాట్లాడాడు. అందరితో ఒకే అభిమానంతో, నేను పర్సనల్గా చూశాను కాబట్టి చెప్తున్నాను, అందరినీ ఒకే రకమైన అభిప్రాయంతో ఆయన దగ్గర తీసుకుని ఆ విధంగా ట్రీట్ చేస్తాడు. అయిన వాళ్లకు ఏదో కంచంలో కాని వాళ్ళకు ఆకులో పెట్టేటువంటి మనస్తత్వం నారా లోకేష్ దగ్గర లేదు. ఆయన అందరి పట్ల ఒకే ప్రేమాభిమానాలు కలిగి ఉన్నాడు. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఆ చిన్న కులమా పెద్ద కులమా, డబ్బున్నవాడా డబ్బులు లేనివాడా అనే భేదాభిప్రాయాలు లోకేష్లో లేవు. అది మేము పెద్ద కమ్మలము అని చెప్పుకునేటువంటి కొన్ని ఆ వర్గానికి నచ్చట్లేదు. అంటే నారా లోకేష్ అందరిని దగ్గర తీసుకుంటాడే, అందరితో భుజం చేసి మాట్లాడతాడే, మేమే ఉండాలి, మేమే ఉండాలి, మేమే ఉండాలి, మేము చెప్పినట్టు నారా లోకేష్ వినాలి, ఇది అటువంటి వాళ్ళే ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా మొగ్గలోనే పోతాయి అనుకోండి, అవేం పెద్ద ప్రభావం చూడవు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఆ అంశం మాత్రము తేలిగ్గా తీసుకోవడానికి లేదు. అది నా అభిప్రాయం.